కానీ ఆ సమయంలో తనతో పాటు ఉన్నటువంటి వ్యక్తులే నిజమైనటువంటి మిత్రులు. ఇది ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా? ఎస్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అతి కొద్ది మంది స్నేహితుల్లో ఒకరిప్పుడు నేను ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. ఎవరన్నది చాలామందికి తెలిసే ఉంటుంది, కానీ చాలాసార్లు పవన్ కళ్యాణ్ గారి నోటి నుంచే పలుమార్లు ఈ పేరు వినపడ్డది. ఎవరనుకుంటున్నారా? ఎస్, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారితో ఉన్నటువంటి జర్నీ, ఎన్నో విషయాలను, మనసులో ఉన్నటువంటి విషయాలను చెప్పడానికి మన ముందుకు వస్తున్నారు. సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. యా, అండ్ మీ బిజీ షెడ్యూల్లో అడగంగానే స్పెషల్గా పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా అడగంగానే మీరు ముందుకు వచ్చేసేసి మీలో ఉన్నటువంటి మనసులో ఉన్న భావాలను చెప్పడానికి వచ్చారు. వెరీ థ్యాంక్ఫుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్. థ్యాంక్ యూ సార్. పవన్ కళ్యాణ్ గారితో మీ జర్నీ ఎన్నో పలు ఇంటర్వ్యూస్లో కూడా మీరు చెప్పారు. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎక్కడ పరిచయం అయింది, ఎప్పటి నుంచి మీ జర్నీ స్టార్ట్ అయింది సార్? అంటే నాకు చెన్నైలో పరిచయం అయింది. మేము చెన్నైలో కలిసినప్పుడు మేబీ 32 ఇయర్స్ పైన అయి ఉంటుందండి. సో అవర్ జర్నీ 32 ఇయర్స్. ఓకే. సో తను అప్పుడు సినిమాలో లేరు, సో చదువుకున్న రోజులు. అండ్ తను నెల్లూరు నుంచి చెన్నైకి రావడము. ఓకే. సో నేను చెన్నైలో పుట్టి పెరిగాను కాబట్టి నాకు ఒక ఫస్ట్ టైం నేను కలిసింది ఒక రైల్వే స్టేషన్లో, సెంట్రల్ రైల్వే స్టేషన్లో రైల్వే స్టేషన్. మా ఫాదర్ పికప్ చేసుకోవడం. మా ఫాదర్ చరణ్ గారు ఆర్ట్ డైరెక్టర్. సో డాడీ వచ్చి నాన్నగారు చిరంజీవి గారి సినిమాలు చేస్తుండేవారు. ఓకే. సో అప్పుడు డాడీని పికప్ చేయడానికి నేను వెళ్ళాను, కళ్యాణ్ గారు వచ్చి అన్నయ్యని పికప్ చేసుకోవడం తను వచ్చేది. ఓకే. సో ఇట్స్ ఎర్లీ మార్నింగ్, యూనో హౌరా మెయిల్ అంటే మార్నింగ్ 4 o'clock వస్తుంది. ఆ టైంకి సో అప్పుడు చూసుకున్నాం. ఓకే. తర్వాత ఇన్స్టిట్యూట్లో కలవడము. అండ్ అప్పటి వరకు నాకు కూడా కళ్యాణ్ గారు చాలా రిజర్వ్డ్ పర్సన్. అంటే ఎవరితో మాట్లాడరైనా, ఇంట్లో నుంచి బయటికి రారు. అండ్ నేను కూడా అంతే, మ్యాక్సిమం నేను బయటికి, నాకు ఫ్రెండ్స్ అనేది చాలా తక్కువ చెన్నైలో కూడా. సో మీ ఆ రకంగా ఇద్దరు మైండ్ సెట్ ఒకేలా ఉండేది. అండ్ వాళ్ళు ఫస్ట్ టైం నేను అన్నయ్య గారి ఇంటికి వెళ్ళేటప్పుడు, చిరంజీవి గారి ఇంటికి వెళ్ళేటప్పుడు అప్పుడు కళ్యాణ్ గారిని కలవడము. మేము ఎప్పుడు సపరేట్గా ఉండేవాళ్ళం రూమ్లో. మోస్ట్ ఆఫ్ టైం నేను ఆయనతోటే స్పెండ్ చేసేవాడిని, అక్కడే పడుకునేవాడిని. కళ్యాణ్ గారు మా ఇంటికి వచ్చేవారు. అండ్ ఈజ్ మోర్ ఇంటూ ఒక ఫ్రెండ్షిప్, ఎక్కడ ఒక బాండింగ్ ఉంటుందంటే ఈజ్ మోర్ ఇంటూ స్పిరిచువల్ పర్సన్ అండ్ వెరీ రిజర్వ్డ్. ఎక్కువగా ఎవరితో మాట్లాడరు ఆయన. సో బట్ ఎక్కువగా బుక్స్ చదువుతూ ఉంటారు ఆయన. ఈజ్ మోర్ ఇంటూ బుక్స్. ఎందుకంటే ఆయనతో నేను ఎక్కువగా చెన్నైలో ఇక్కిం బాదమ్స్ ల్యాండ్ మార్క్ ఈజ్ వెరీ ఫేమస్ బుక్ షాప్స్. సో అక్కడ రెగ్యులర్గా వెళ్ళేవాళ్ళం. సో అప్పుడు తనకు వచ్చే డబ్బులు కూడా ఖర్చుకు వచ్చే చాలా తక్కువే. ఓకే. అరవింద్ గారి ఆఫీస్కి వెళ్ళి నెలకింత ఇచ్చేవారు, నేనే వెళ్ళి కలెక్ట్ చేసుకొచ్చాను. ఓకే. ఆ డబ్బులు కంప్లీట్గా తన బుక్స్ మీద పెట్టేవారు. సో అంటే అప్పటి నుంచే బుక్స్ హాబీ అనేది. యా, ఈజ్ బుక్స్ మీద చాలా, అంటే ఆయన రూమ్లోనే బెడ్లో ఎక్కువ కనిపించేది బుక్సే. ఓకే. ఆయన పడుకొని పక్కనన్నీ బుక్సే ఉంటాయి. సో ఇట్స్ అంటే మోర్ ఇంటూ థియరిటికల్గా ఆయన ప్రాక్టికల్గా ఉండేటట్లు చాలా స్టడీ చేస్తూ, అంటే బుక్స్ మీరు ఎట్లా అనుకుంటే ఒక పక్క స్వామి యోగానంద హిమాలయన్ మాస్టర్స్ ఉంటాయి, ఒక పక్క రమణ మహర్షి బుక్స్ ఉంటాయి, రామకృష్ణ పరమహంస బుక్స్ ఉంటాయి, ద సేమ్ టైం ఫిక్షన్స్ ఉంటాయి ఆయన దగ్గర. సో హిస్టరీ మీద ఎక్కువ ఉంటుంది, ఇండియన్ హిస్టరీ మీద ఉంటుంది, అండ్ పొలిటికల్ సైన్స్ అట్లాంటివి బుక్స్ చదువుతుంటారు. సో నాకంత నాలెడ్జ్ అనేది ఆ సబ్జెక్ట్ మీద లేదు. ఆయనతో నేను ఐ విల్ గివ్ మోర్ కంపెనీ. సో చాలా అంటే మాకు అప్పుడు వీ డోంట్ హ్యావ్ ఎనీ
పెద్ద డ్రీమ్ అని కాదండి. ఓకే. సో వీఆర్ వెరీ క్లీన్ పీపుల్ అండ్ వీ నెవర్ గో అవుట్ సైడ్. మాకు పెద్దగా బయటికి వెళ్ళాం. స్పెండ్ మోర్ టైమ్ ఆన్ దిస్, గో టు టెంపుల్స్ అట్లాగా. ఓకే. దట్ ఈస్ ద వే ఆఫ్ జర్నీ స్టార్టెడ్. సో నైస్ సార్. యాక్చువల్లీ ఆ టైంలో మీ ఫ్రెండ్షిప్